ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ముఖ్య అతిథి మరియు ముఖ్య వక్త వచ్చేసిన డాక్టర్ రవితేజ గారికి తెలియజేస్తూ మరి ప్రిన్సిపల్ బట్ మన డాక్టర్ గారు రాగానే వారు కూడా కొంచెం లేటున్నారు. సో దే విల్ జాయిన్ us. సో డాక్టర్ రవితేజ గారికి మరి సమయం చాలా విలువైనది. సో ఆయన పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. తను కూడా గవర్నమెంట్ డ్యూటీలో ఉండి మరి మనం పిలువగానే మన కార్యక్రమానికి చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఆటిజం అవేర్నెస్ డే అనేది నిర్వహించుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే మనం కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఏప్రిల్ 2వ తారీఖు రోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము. సో మనందరం తెలుసు, మన పాఠశాలలో కూడా కొంతమంది పిల్లలు ఆటిజంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఉన్న ఆ రుగ్మతతోటి మరి వాళ్ళు నేర్చుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో కాబట్టి ఆ బిహేవియర్ ప్రాబ్లమ్ని మనం ఒకవేళ మోటివేట్ చేసినట్లయితే ఆ పిల్లలు నేర్చుకోవడానికి మంచి అవకాశం కూడా ఉంటుంది. సో దీని మీద ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి చేసిన డాక్టర్ రవితేజ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. ఎందుకంటే మా అందరికీ చాలా స్పెషల్ అండ్ ఖచ్చితంగా పిలుపు వచ్చినప్పుడు అభిమానంతో ప్రేమతో ఖచ్చితంగా నా పిలుపుకి గౌరవం ఇవ్వాలి, రావాలి. అండ్ మీతో మాట్లాడే నాకు ఇప్పుడు చాలా ఆనందం. ఈరోజు చాలా స్పెషల్ డేస్ ఉన్నాయి. మనం డౌన్ గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు ఆటిజం గురించి మాట్లాడుకునే అవకాశం దొరికాయి. ఆటిజం ఆ పేరు పలుకుతూనే చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే ఒక 15 ఏళ్ల ముందట ఎప్పుడైతే నేను మెడిసిన్ స్టడీ స్టార్ట్ చేశానో అసలు ఇది చాలా రేర్ ప్రాబ్లం. నాకు ఇంకా గుర్తుంది, 3000-4000 పిల్లల్లో ఒక్కరికి ఆటిజం అనే ప్రాబ్లం రావచ్చు, వస్తే ఈ లక్షణాలు అని చెప్పి ఒక చిన్న 4 పారాలో కూడా ఉండేది కదా టెక్స్ట్ బుక్. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ కోవిడ్ తర్వాత నేను ఎన్నో అబ్రాడ్ ఆపర్చునిటీస్ వదులుకొని ఇక్కడ నిజామాబాద్ వచ్చిన తర్వాత సరే ఎక్కువగా కళ్ళు ప్రాబ్లమ్స్ చూస్తాము, పెద్దవాళ్ళ దగ్గర నరాల మానసిక ప్రాబ్లమ్స్ చూస్తాము అని అనుకుంటూ మనం నిజామాబాద్లో కూడా మనంతా హై నెంబర్ ఆఫ్ ఆటిస్టిక్ చిల్డ్రన్ చూడడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎందుకంటే ఆ 3000-4000 కాస్త 40,000లో ఒక్కరికన్నా ఆటిజం కాకపోవచ్చు, కానీ ఆటిస్టిక్ ట్రేట్స్ అనేవి చూస్తున్నాం. రెండోది, జనరల్గా కూడా ఈ ఆటిజం అనేది ఉన్న విదేశాల్లో ఉంటుంది, డెవలప్డ్ నేషన్స్లో ఉంటుంది, లేకపోతే మెట్రో సిటీస్లో ఉంటుంది అని ముందు నిజామాబాద్లో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 2 చిన్న ఊళ్ళో కూడా వచ్చేస్తుంది. కాకపోతే అట్లీస్ట్ మనకి ఫెసిలిటీస్ ఉంటాయి, మనకి అది హ్యాండిల్ చేసి అవగాహన చాలా మంది ఉండరు, చూస్తుంటే గుర్తుపడము, తర్వాత లాంగ్ టర్మ్ తర్వాత కానీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసి ఎలా హ్యాండిల్ చేయాలంటే దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ మనకి అందుబాటులో ఉండదు. సో ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. కాబట్టి దీని గురించి మాట్లాడుకోవడం అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం లాస్ట్ టైం అనుకున్నాం, అంటే మన పూర్వీకులు, మన చరిత్ర, మనం పుట్టిన ఈ భూమి పైన కొన్ని వందల కోట్ల సంవత్సరాల ముందర కూడా పుట్టిన తర్వాత లైఫ్లో ప్రతి రహస్యం కూడా మన జన్మలో దాగుంటుంది అన్నమాట. యుఎస్లో బుష్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఆ జీనులో ఉన్న ప్రతి ఒక్క రహస్యము మనము తీసుకొని బయటకు వస్తే ఏ ప్రాబ్లంకైనా మనం సొల్యూషన్ ఉంటుంది. జీన్ టెక్నాలజీ కూడా అలాగే పెరుగుతుంది అని చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది, ఎందుకంటే ఆ టైంలో నేను మెడికల్ స్కూల్లో ఉన్నాను కాబట్టి. కాకపోతే ఒక 10 yearsలో మొత్తం జనువు అంతా కూడా విభజించి ప్రతి ఒక్క దాంట్లో న్యూక్లియోటైడ్స్ అన్నీ చదువుతూ ఉన్నాం అనమాట. కాకపోతే ఏంటంటే ఆటిజంకి ఆన్సర్ దొరకదు. అంటే ఒక 100 జీన్స్, ఒక 100 రకాల ఆటిజం ఉన్న పిల్లల జీన్స్ అన్ని స్టడీ చేసినా సరే దాంట్లో 3 పిల్లల్లోనూ ఈ జీన్ వల్ల ఈ ఆటిజం అనే లక్షణాలు ఏర్పడుతున్నాయి చెప్పడం మనకి అంట. మిగతావన్నీ కూడా ఆ చాలా 100 రకాల జీన్స్ కొంచెం 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 అన్ని తోడు దొంగలాగా పనిచేసి ఈ జబ్బు సృష్టిస్తుంది. సో ఏ జనువు వెనకాల పరిగెత్తాలి, ఏ జనువుని మనము టెస్ట్ చేయాలి? ప్రతి ఒక్క టెస్ట్ కొన్ని వేలలో లక్షల్లో ఉంటుంది, ఎందుకంటే అది అందరికీ సాధారణంగా చేసే టెస్ట్ అంటే చీప్ అయిపోతుంది. సో అప్పటి నుంచి ఉన్న క్వశ్చన్ ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయింది అనమాట.
వస్తుంది, మనము దాన్ని ముందరే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే గ్రహించగలమా, దాన్ని ఏమన్నా ఆపగలమా, వస్తే దానికి పూర్తిగా క్యూర్ ఇవ్వగలమా అనేది ఒక ప్రశ్నగానే ఉండిపోయాను అనమాట. సో ఎప్పుడైతే ప్రశ్నకి ఆన్సర్ లేదో ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్. సో కొంతమంది ఇది కలియుగం అని చెప్పారు, కొంతమంది మీరు టిఫిన్ ప్లాస్టిక్ పీల్స్తుంది కాలుష్యం గాలి పొల్యూషన్ వల్ల అన్నారు, కొంతమంది మొబైల్ ఫోన్స్ వల్ల అని చెప్పడం స్టార్ట్ చేశారు, కొంతమంది భారతీయులు విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉంది కానీ భారతీయుల్లోనే లేదు అంటే 7 సంవత్సరాలు దాటి లేకపోతే ఇంకా పూర్వీకులు ఏవైతే చాలా వెరైటీ అంటే కొన్ని చాలా ఇంపార్టెంట్వి, కొన్ని మీనింగ్ఫుల్వి, కొన్ని కొంచెం మనకి ఈ ట్రెడిషనల్గా కొన్ని బ్లైండ్ బిలీఫ్స్ అయితే కూడా బయటకు రావడం స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు అమ్మా నాన్నలు ఇద్దరు పని చేసుకుంటారు గూగుల్లో ఫేస్బుక్లో, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. సో ఓల్డ్ మదర్ సిండ్రోమ్ అని, అంటే ఆ మదర్ పట్టించుకోకపోతే పిల్లలకి ఇట్లా ఆటిజం వస్తుందని కొంతమంది అట్లా ఒక్కొక్క కారణం చెప్పడం స్టార్ట్ చేస్తారు. కానీ ఏవి కూడా మనం పూర్తిగా మార్చలేము. కలుషితం నా చేతిలో ఉంటే ఎంత చేయగలమో మనం చేస్తాం, ప్లాస్టిక్ పూర్తిగా నా చేతిలో ఉంటే ఎంత చేయగలమో మనం చేస్తాం. పూర్తిగా ఆఖరికి ప్రాబ్లం వస్తే ఇంకా మదర్ అంతా జాబ్ అన్ని చేసుకొని ఇండియాకి ఎంతో మంది వచ్చిన వాళ్ళు నేనే చూశాను, అయినా సరే ఆటిజం అనేది మార్పు చెందట్లేదు. ఇది కూడా ఈ ఆటిజం ఫీచర్స్లో కూడా ఎంత తొందరగా మనం గ్రహిస్తే అంత తొందరగా, యూజువల్గా 3 year టైంలో మనకి స్టార్ట్ అయిపోతాయి అనమాట సింటమ్స్. ఇన్ఫ్యాక్ట్ మనం చాలా చోట్ల చూస్తే 6 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మంది సెంటర్స్ వాళ్ళు టేకప్ కూడా చేస్తలేరు అనమాట ఈ పిల్లల్ని. సో ఇది చాలా ఛాలెంజ్ అయిపోయింది అనమాట. సో మనకి ఎలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం ఈ ఆటిజంలో? అసలు ఉండదు. వాళ్ళు ఏదైనా శబ్దం శబ్దం చేస్తే వాళ్ళ శబ్దాన్ని గ్రహించారు. ఏదైనా వస్తువు కావాలి అంటే ఆ వస్తువు ఖచ్చితంగా నాకు కావాలి అనేది వాళ్ళు. సో మనము చాలా చక్కగా వివరించారు. నేను మొదటిగా తెలిసేది ఈ లక్షణాలు. మన ఐటీ తక్కువ ఉంటుందని గ్యారెంటీ లేదు, ఐటీ చాలా వరకు నార్మల్గానే ఉంటుంది అనమాట. సో వాళ్ళ కానీ ఇట్లా ఫ్లాప్ చేస్తూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, అట్లాగే చాలా వరకు తెలుస్తుంది. కాకపోతే దీర్ఘకాలంలో పక్కన వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోలేకుండా వాళ్ళు ఎదుగుదల ఉంటుంది. కానీ సో ఒక ఏజ్ తర్వాత మనం చాలా వరకు లెర్నింగ్ టీచర్ చెప్పడము, పేరెంట్స్ చెప్పడము, లేకపోతే మనము ఏదో టాయ్స్ ఆడుకుంటూ నేర్చుకోవడము దాటి మనం పక్కన ఉన్న వాళ్ళ నుంచే మనం నేర్చుకుంటాం కదా. సో ఇది ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా యూజువల్గా మనం ప్రాక్టీస్లో తగ్గడం గమనిస్తూ ఉంటాం అనమాట. అండ్ దానికి తోడు ఆ వయసు వచ్చేటప్పటికి మిగతా పిల్లలతో ఆడుకొని నేర్చుకునే వయసు వచ్చేటప్పటికి స్కూల్లో కూడా వాళ్ళు చాలా వరకు ఈ ప్రాబ్లం ఇప్పుడిప్పుడే చూస్తున్నారు, అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు స్కూల్లో కూడా తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి పిల్లలు ఇంకా నష్టపోతున్నారు. అలాగా ఉన్న ప్రపంచంలో మనం రోజు న్యూస్లో స్టీవ్ జాబ్స్, ఇలన్ మస్క్ అట్లాంటి గొప్ప ఆల్బర్ట్ ఐన్స్టీన్ వీళ్ళందరి గురించి వింటూ ఉంటాం. వాళ్ళందరికీ ఆటిస్టిక్ ట్రేట్స్ ఉన్నాయి. వాళ్ళు మిగతా వాళ్ళ ఎమోషన్స్ని దూరం పెట్టి వాళ్ళ పని వాళ్ళు సాఫీగా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంత పైకి ఎదిగారు అని కూడా వింటుంటాం. సో పేరెంట్స్ అంతా కన్ఫ్యూజన్, అంటే నా పిల్లాడికి ఇంత టాలెంట్ ఉంది కానీ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ వాడు నార్మల్ లైఫ్ కూడా లీడ్ చేయలేకపోతున్నాడు అని ఎంతో కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు అన్నమాట. సో అందుకే ఈ ఆటిజంని తీసేసి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అని పెట్టారు. ఎందుకంటే దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి. అండ్ ఒక్కొక్కరికి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టే ప్రతి ఒక్క వాళ్ళకి అదే ప్రాబ్లం అని డయాగ్నోసిస్ చేయొచ్చు, కానీ సివియారిటీ బట్టి వాళ్ళ ప్రెజెంటేషన్ హై ఐక్యూతో ఆలోచించగలుగుతాడని లేదు. వాళ్ళకి ఒక వెరైటీ ఆఫ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఆస్పర్జర్స్ అట్లాంటి ఉన్నప్పుడే వాళ్ళు మిగతా పిల్లలతో ఆడుకోవడం వాళ్ళు ఏదో మ్యాథ్స్లో కానీ ఏదో ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో బాగా ముందుకు వెళ్ళిపోతారు అనమాట. అట్లాంటి గుర్తొస్తే ఇంకా చాలా గ్రేట్, వాళ్ళు గిఫ్టెడ్ చిల్డ్రన్ అని అనుకోవచ్చు. లేదంటే మిగతా పిల్లల్ని నార్మల్ పిల్లలు కళ్ళలో తీసుకురావడంలోనే చాలా పెద్ద ఛాలెంజ్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఎలా సాధ్యం? సో అర్లీగా మనం గుర్తించడం, మిగతా ఓకే నడక మాట ఏమి వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి సూచనలు సింటమ్స్ మనకు తెలియగానే మనం ఒక్కసారి పీడియాట్రిషియన్ కానీ మన సైకియాట్రిస్ట్ కానీ తీసుకెళ్ళి ఒక్కసారి డెవలప్మెంట్ తగ్గట్టుగా ఉందా లేదా, లేకపోతే ఈ విషయాల్లో ఇంప్రూవ్మెంట్ ఎలా చేయగలమని తెలుసుకోవడం. ఇప్పుడు నిజామాబాద్లో కూడా చాలా సెంటర్స్ వచ్చేసాయి మనకి. రౌల్ ఆటిజం సెంటర్ ఇక్కడ సుభాష్ నగర్లో,
పినాకిల్ అని హోటల్ వంశీ ఆపోజిట్లో, అట్లాగే సిడిసి అని చెప్పేసి విక్రమ్ హాస్పిటల్ లేన్లో, ఇవన్నీ కూడా అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్. అట్లాగే మనకి గవర్నమెంట్లో కూడా 4th ఫ్లోర్లో కూడా మనకి ఈ ఆర్బిఎస్కే వాళ్ళు ఎర్లీ ఇంటర్వెన్షన్ టీం కూడా ఉందన్నమాట. సో ఇక్కడికి తీసుకెళ్ళగలరు. అక్కడ మనకి ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ప్రాబ్లం బట్టి ఒక టైలర్ చేస్తారు అనమాట ఒక ప్లాన్ని. ఆ ప్లాన్ని బట్టి మనం డెవలప్మెంట్ని ట్రాక్ చేసుకోవాలి. సో ఏమవుతుందంటే క్రికెట్ మనం చూసినప్పుడు ఎవరైనా సిక్సర్ కొట్టారనుకోండి, బ్యాట్ వాడు అక్కడే నిల్చుంటాడు బ్యాట్స్మెన్, కొంచెం తేడా ఉంటుంది యాంగిల్లో. ఆ యాంగిల్ బట్టి బాల్ చేరినప్పటికీ స్టేడియంలో డిఫరెంట్ డైరెక్షన్స్లో చేరుతుంది అనమాట. సో ఈ జంక్షన్ అనేది అలాంటి యాంగిల్ అనమాట. ఈ డైరెక్షన్ ఎలా ఉంటుందో అంటే అప్పుడు మనకు అంత తేడా తెలియకపోవచ్చు, కానీ కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పోగా అదేంటి వాడు అక్కడికి వెళ్తా అనుకున్నాడు, దాన్ని ఇక్కడికి వచ్చేసాను నేను అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ టైంలో గైడెన్స్, ఈ టైంలో మనం చాలా ఓపికగా ఏదో పెద్ద జబ్బు వచ్చిందని కాకుండా ఎక్కడైతే మనకి డెఫిసిట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకి లోపాలు ఉన్నాయో దానికి తగ్గట్టు మనం థెరపీ ట్రీట్మెంట్ మనం తీసుకోగలిగితే పిల్లలకి చాలా చాలా మేలు చేయగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ కంటే మనము ఆ టెక్నిక్స్ అన్నీ యూట్యూబ్లో వీటిలో కూడా బాగా అవైలబుల్ ఉన్నాయి. మనం అక్కడ ఏదైతే మీరు సెంటర్స్కి వెళ్తున్నారో వాళ్ళ ద్వారా మీరు నేర్చుకోగలగాలి. ఓకే, ఈ ఇష్యూస్లో నాకు వాడికి ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండొచ్చు, దానికి తగ్గట్టు మీరు టీచర్స్తో కమ్యూనికేట్ చేయగలగాలి. ఇదిగోండి మీరు అన్నీ ఓకే, ఈ విషయంలో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, ఈ పిల్లలు మా వాళ్ళు ఇట్లా అని చెప్పి డాక్టర్ చెప్పారు అని మీరు చెప్పినా సరే వీళ్ళకి మనకి బాగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎక్స్పర్ట్స్ అనేవి వచ్చేదాకా మనం నిజంగా వెయిట్ చేయలేము. ఉన్న వాళ్ళని మనం వాడుకుంటూ ప్రతి ఒక్కరు ఒక చిన్న సైజ్ ఎక్స్పర్ట్ అవ్వగలిగితే మన పిల్లలకి చాలా మేలు చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్ చేసినాను నేను. సార్ ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, అది కూడా మీకు తెలుసు కదా ఇవాళ ఏంటి ప్రత్యేకత అని. సార్ అన్నారు ఆర్టిజం డే అన్నారు. సో దాని మీద నేను మాట్లాడగలుగుతారు అంటే లెవెల్కి సార్ లెవెల్ 5 ఇక్కడ ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. సో మీ గైడెన్స్ తర్వాత మీ మెసేజ్ ఏదైతే తప్పకుండా మా పిల్లలకి తప్పకుండా ఉపయోగపడతాను అనుకుంటున్నా. సో ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. సో మనకి ఇంకొక స్పీకర్ డాక్టర్ వికాస్ ఉన్నారు. సో తను కూడా మరి మీతో మాట్లాడడానికి వస్తున్నారు. మరి డాక్టర్ వికాస్ గారు ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ది పేరెంట్స్ ఎప్పుడైతే తెలుస్తుందో అంటే వాళ్ళకి అర్థమైన నా పాప కానీ బాబు కానీ అన్నదానం లేదు, లేదా నా ఫస్ట్ చైల్డ్ లాగా నా సెకండ్ చైల్డ్ లేదు, మా పక్కింటి అబ్బాయి లాగా మా అబ్బాయి లేదు అన్నప్పుడే మానసికంగా చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్. కానీ అదే రైట్ పాయింట్. అంటే మానసికంగా ఎంత బాగా ఉన్నా ఏం చేయాలి అనేది కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలిగితే మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఈ ఆటిజంలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ అనేది గ్యారెంటీగా ఉంటుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఆటిజం కాదు అని అయితే చెప్పవచ్చు. సో అది ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే చాలా క్లియర్గా చాలాసార్లు ఇక్కడ వచ్చినప్పుడు అదే చెప్తాను, ఇక్కడ తీసుకునే పేరు నేనైతే చాలా హ్యాపీ. అటు మేనేజ్మెంట్ తరఫున సార్ మేడం కానీ టీచర్స్ స్టాఫ్ ఈవెన్ పిల్లలు కూడా ఇచ్చే రెస్పాన్స్ వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్సెస్ కూడా చాలా హ్యాపీ. చాలా నెలల నుంచి రాలేకపోతున్నాను, నిన్ననే సార్ మాట ఇచ్చారు ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాను అని చెప్పి. నేను వేరే కమిట్మెంట్స్లో బిజీ ఉంటాను వల్ల, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఎట్లయితే నేను చూస్తుంటానో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్. సో ఈ ఇంప్రూవ్మెంట్కి వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్ ఏంటి అంటే పేరెంట్స్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్. నేను ఈవెన్ ఇక్కడనే కాదు ఎనీ నార్మల్ స్కూల్కి వెళ్ళినా కూడా పేరెంట్స్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పెద్ద బ్యారియర్గా ఫామ్ అవుతుంటుంది, అటుకట్టగా ఫామ్ అవుతుంటుంది. అంటే టూ మచ్ స్పీడ్గా రికవరీ కావాలి, ఇంప్రూవ్ కావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దాంతో ఏమవుతుందంటే ఎనీ చైల్డ్ మీద ప్రెషర్ పడుతుంది ఫస్ట్. అవునా కదా? ఇప్పుడు ఈరోజు జాయిన్ చేశారు, నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ 2-3 months జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అయ్యేసరికి సార్ మా పాప ఏం నేర్చుకుంటారు సార్, మా బాబు ఏం నేర్చుకున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇంటర్మీడియట్లో ఒక అబ్బాయి జాయిన్ చేసిన ఒక 1 month తర్వాత ఏది ఇస్తారు ఏమైనా ఐడియా ఉంటుంది? హాలిడేస్ ఇస్తారు. దాని పేరెంట్ ఒక 1 month తర్వాత హాలిడేస్ ఇస్తారు సార్. ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తారు
హాలిడేస్ అంటే అంత నార్మల్గా ఒక చైల్డ్ కూడా ఇంటర్మీడియట్లో హాస్టల్లో హైదరాబాద్లో విజయవాడలో జాయిన్ అయినప్పుడు ఒక 1 month తర్వాత హోమ్ సిక్ హాలిడేస్ ఇస్తారు. హోమ్ సిక్ అంటే ఇంటి పట్లనే ధ్యాస ఉంటుంది. సో కొంచెం వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రికవర్ అయ్యి వస్తారు అని చెప్పి అంత నార్మల్ ఉన్న పిల్లలకి ఇట్లా ఉంది. ఇక్కడ కొంచెం డిఫికల్టీస్ ఛాలెంజెస్ ఉన్నాయి. దేర్ ఆల్సో నార్మల్ కిడ్స్ లిటిల్ డిఫికల్టీస్, లిటిల్ మోర్ డిఫికల్టీస్. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. మనం పేరెంట్గా ఈ స్కూల్కి కానీ ఇట్లాంటి స్కూల్ ఏ స్కూల్ కన్నా పంపించడం తన బాబు పోయి ఎంజాయ్ చేయండి అని చెప్పాలి. టీచర్స్ చెప్పింది నేను ఫాలోగా రిలాక్స్ ఉండు, ఎంతైతే నేర్చుకో, రాకపోతే టీచర్ అడుగు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది అనేది ప్రశ్న కాదు, మనం ఏం చెప్తున్నాం అనేది ప్రశ్న. నేను ఒకటి చాలా బాగా గమనించాలి. ఇక్కడే చాలా మంది పొరపాటు పడతారు. పిల్లలకి నార్మల్ టికెట్స్ కూడా 6 months 9 months అప్పుడు ఆడిపోయడం అవే చేసుకుంటారు. కాదు, మంచి విషయాలు అప్పుడే చెప్పడం మొదలుపెట్టాలి. సో అన్నీ కూడా నగరాల లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏమైనా డైరెక్ట్గా గుర్తుంటాయి. లైక్ ఇప్పుడు నన్నే మా మదర్ 3 years అప్పుడు ఏం చెప్పింది నాకు అంటే నాకేం గుర్తుండదు, కానీ దాని ప్రభావం మాత్రం ఉంటుంది. జీవితంలో సో చిన్న ఏజ్లోనే వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, బిహేవియర్ చేయాలి, రెస్పెక్ట్ అంటే ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి, పై చదువు చదవడానికి మీనింగ్ ఏంటి, లైఫ్లో ఎలా సెటిల్ అయిపోవాలి అన్నీ చెప్తూ ఉంటాం మనం. వీళ్ళకి ఏం తెలియదు, ఎక్కువ తెలియదు, అర్థం చేసుకోవడం. ఇంకొక సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఇట్లాంటి పిల్లలకి అవన్నీ చెప్తే ప్రెజర్ ఫీల్ అవుతారు. లేదు, అస్సలు కాదు. ఏంటి అంటే అది నువ్వు చెప్పే పద్ధతి బట్టి ఉంటుంది. ఏ పిల్లవాడికైనా విపరీతంగా పదే చెప్తుంటే స్పెసిఫిక్ అవుతారు. అట్లా కాకుండా ప్రేమగా నెమ్మదిగా చెప్తుంటే మరి ఎట్లీస్ట్ కొంచెం అనుకో అందరూ మార్క్స్ తీసుకోవాలని చెప్తే 80 marks వచ్చే అవకాశం ఉంది. ఏమి చెప్పకపోతే మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ మార్క్స్ అంటే మార్క్స్ అని కాదు, ఇంప్రూవ్మెంట్ గురించి. సో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మనం చెప్పే మాటల బట్టి డిపెండ్ అవుతుంది. ఇంకోటి 1-to-1 ఇంట్రాక్షన్ ఈ స్కూల్లో ఉంటుంది. నాకు అది చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి చైల్డ్ ఈజ్ డిఫరెంట్. సో ఏ చైల్డ్ ఎక్కడ చేయాలంటే టీచర్ క్లాస్లో నేను కూడా పోయి లైవ్లో చూస్తున్నాను కదా, 10 to 12 members ఉన్నా కూడా ప్రతి స్టూడెంట్ గురించి ఈ టీచర్ అవగాహన ఉంటుంది. లైక్ చిన్న ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అందరికీ ఆల్ఫాబెట్స్ రాకపోవచ్చు, కొంతమంది ABCD వరకు వచ్చు. ఆ స్టూడెంట్ మీద ఈ టీచర్ EFG మీదనే ఫోకస్ చేస్తారు. కాబట్టి కొంతమంది ABCDFGH వరకు వస్తే IJK మీదనే ఫోకస్ చేస్తారు. సో ప్రతి చైల్డ్కి స్పెషల్ ఫోకస్ పెట్టినప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. దానికి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ కావాలి. ఒక అంటే నేను ఏ స్కూల్కి పోయినా, పేరెంటింగ్ సెషన్కి పోయినా మీ పిల్లలతో ఇబ్బందులు ఏమున్నాయంటే ఒక 100 కంప్లైంట్స్ వస్తాయి. 100 కంప్లైంట్స్ వస్తాయి. సార్ మా పాప పెట్టిన, మా పాప అట్లా ఫోన్ పడుతుంటారు, టీవీ చూస్తారు, మొండితనం, ఇంట్రెస్ట్ ఉంటుంది. టీచర్స్ రోజు ఫోన్ చేసి కంప్లైంట్స్ చెప్తున్నారు. సో పాయింట్ అర్థమైందా? ఎవరు ఏ పాప బాగుంటుందైనా తల్లిదండ్రులకి ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయి. దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే క్లియర్గా పిల్లలతోటి మాట్లాడాలి. వాళ్ళు ఏదన్నా సరిగా చేస్తున్నారు, ఇంకో రకంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకి వచ్చిన పద్ధతులు మనకు అర్థమైనా కాకపోతే అట్లీస్ట్ రోజు మనకు ట్రావెల్ చేస్తూ ఉంటే క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అర్థం కాలేదు, క్లియర్గా చెప్పాలి. అరే బాబు నువ్వు చెప్పి నాకు అర్థం కాలే, మనం ఒకసారి ఎప్పుడెప్పుడు మనలో ఇంటర్లో చెప్పుకునే రాసి గీసి పెట్టి ఒక బొమ్మలో తెచ్చి చూపి నాకు ఏం అర్థం కాలేదు. సో వాళ్ళకి ఇంకా కొంచెం టైం ఇవ్వాలి. మీకు ఏం చేయాలని ఇప్పుడు జస్ట్ ఒక చిన్న క్వశ్చన్, ఏం చేద్దాం వాడు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చాలు. వాళ్ళకి ఏం చేద్దాం కూడా క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ అరే నాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు అనే విషయం వాళ్ళకి కొంచెం అర్థమైతే చాలా పెట్టుకుంటారు. ఇప్పుడు ముందు నా పాప బర్త్డే 3 years, నీకు ఏం గిఫ్ట్ కావాలి అని అడిగారు. పిల్లలు సైకిల్లో, బైక్, బొమ్మలు అని కేక్ అడిగినాం. కేక్ ఎప్పుడు చూస్తాం గ్యారంటీ బర్త్డే అంటే కేక్ ఇంట్లో ఈ ట్రైనింగ్ టైంలో తెలియదు. దాన్ని ఒక స్కూటీకి ఇచ్చిన నెక్స్ట్ టైం అంటే కారు భయపడుతున్నాడు అంటే నేర్చుకుంటారు. కేక్ ఎక్కడ తెస్తారు, కేక్ కాకుండా ఇచ్చింది. సో పిల్లలు ఏంటంటే కొంచెం ఇంకా ఇంకెక్కువ ప్రేమతో బిహేవ్ చేసి తల్లిదండ్రులు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే పేరెంట్స్ ఇట్లా విజిటింగ్ వస్తుంటారు కదా, సరే ఏం నేర్చుకుంటారు అబ్బాయి, మీరు ఎందుకుంటారు చెప్పండి. ఏం నేర్చుకోవడం, పిల్లవాడు హ్యాపీ ఉండడం లేదా
ఫస్ట్ అసెస్ చేయాల్సింది పేరెంట్స్. ఎందుకంటే టీచర్స్ ఇక్కడ ఉన్నది చదువు చెప్పడానికి, డిసిప్లిన్ చెప్పడానికి, లెటర్స్ నేర్పించడానికి ఇవన్నీ రకాలు. సో ప్రేమ విషయం అయితే పేరెంట్స్ అంటే వచ్చే తల్లిదండ్రులు నా బాబు హ్యాపీ ఉండడా లేదని అసెస్ చేసుకోవాలి. ఒకవేళ లేదని అనిపిస్తే ఎందుకు లేదు అనుకున్నాడు. ఇక్కడ మేనేజ్మెంట్ సార్ మేడం ఒక చిన్న కంప్లీట్ ఏర్పాటు చేయండి స్పెషల్గా సార్ వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. అంతేగాని టార్గెట్ పెట్టుకోవాలి, ఇక్కడ నేర్చుకోవాలి, రావాలి, ఇంకా లైఫ్ మీద సెటిల్ అయిపోవాలి అని పెద్ద పెద్ద టార్గెట్ పెట్టుకుంటే విపరీతంగా ప్రెజర్ పెట్టుకోవాలని నాకు ఎప్పుడు చెప్పేది. ఒక్క చైల్డ్ని మేనేజ్ చేయడము అంటేనే చాలా కష్టమైన రోజుల్లో ఇంతమందిని ప్రతి క్షణం ఇట్లా ఇక్కడ ఉన్న చాలా మంది తల్లిదండ్రులు పక్కింట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏదైనా విలేజ్కి వెళ్తున్నా కూడా కొంచెం రిలేటివ్స్ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సార్ వాళ్ళకి అది ఆపర్చునిటీ లేదు అంతే కదా. వీళ్ళని ఎక్కడ వదిలిపెట్టి తెలియదు. కంపల్సరీ రౌండ్ ది క్లాక్ సార్ వాళ్ళు ఉండాల్సిందే. ఆ కేర్ వాళ్ళు చూపిస్తున్నారు. అలా ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పండి. స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా రికగ్నిషన్ కావాలి. ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఇంత డెవలప్ అవుతున్నారు, ఇంప్రూవ్ అవుతున్నారు. ఇట్స్ లైక్ ఏ హోమ్, నాట్ ఏ స్కూల్, నాట్ ఏ హాస్టల్, ఇట్స్ లైక్ ఏ హోమ్. నేనైతే మనస్ఫూర్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సార్కి, మేనేజ్మెంట్ అందరికీ చేస్తారు. మరి రవితేజ గారు ఏం చెప్పారంటే దానికి కారణాలు, దాని మీద జరిగిన స్టడీస్ ఏం రివీల్ చేస్తున్నాయి. సో ఆర్టిజంగా పుట్టడానికి ఇప్పటివరకు కూడా రవితేజ గారు చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం అంటే హైపోథెటికల్ థింకింగ్లోనే ఉండాలి. కానీ యాక్చువల్గా దానికి సంబంధించిన స్టడీస్ ఏవైతే పూర్తిగా ఈ కారణం వల్ల ఆర్టిజం పుట్టడానికి కారణం కాదు, జన్యుపరమైన లోపాలు అంటున్నారే కానీ సో కరెక్ట్ అయిన కారణం తెలియలేదని వాళ్ళు మాట్లాడేటప్పుడు. మరి ప్రపంచంలో చాలామంది పెద్దలు, అబ్రహాం లింకన్ గారు కావచ్చు, ఐన్స్టీన్ కావచ్చు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు. సో ఇలాంటి చాలా పెద్ద మంది చాలామంది కూడా మరి ఒకప్పుడు ఆర్టిజంలో ADHDలో బాధపడే వాళ్ళే. మరి వాళ్ళు ప్రపంచ స్థాయిలో మంచి శాస్త్రజ్ఞులుగా, మరి అమెరికా అధ్యక్షుడుగా, సో ఎలాన్ మస్క్ గురించి కూడా చెప్పారు అక్కడ. సో ఇలాంటి చాలామంది ఆర్టిజంతో బాధపడుతున్నప్పటికీ మరి వాళ్ళు ఉన్నత శిఖరాలని ప్రపంచంలో హైయెస్ట్ పొజిషన్ చేసుకోగలిగిన ఆర్టిజం బాధ్యపడిన వ్యక్తులు కూడా ఉన్నారు. సో మరి దీనన్నింటినీ ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్పడానికి ఉదాహరణలు, ఈ ఆర్టిజం పిల్లలు కూడా ప్రాపర్గా ఆర్టిజం చేయగలిగితే మరి పిల్లలు కూడా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా అవుట్ టు డీల్ విత్ దెమ్ అనేది డాక్టర్ గారు చెప్పారు. సో ఇప్పుడు మన మధ్యలో మన గవర్నింగ్ బాడీ సభ్యులు వీరేశం గారు ఉన్నారు, వారిని కూడా మాట్లాడాల్సింది. మరి మనం అవకాశం పొందినప్పుడే పరిణతి చెందుతాం, అనుకున్న సాధిస్తాం. అన్ని లక్షణాల గురించి సార్ చక్కగా వివరించారు. మరి ఇటువంటి కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్న స్నేహ ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం అవుతుందంటే మరి ఇక్కడ ఉన్న పెద్దల సహకారం, ముఖ్యంగా డాక్టర్లు, మన ఇక్కడ ఏదైతే ఇక్కడ న్యాయశాఖ అధికారులు ఉన్నారు, అదేవిధంగా ఇతర జిల్లా అధికారులు జిల్లాలో మరి వారి సేవలు చాలా విలువైనవి. మరి మనం దాన్ని చక్కగా వినాలి. సార్ చెప్తుంటే వచ్చేది వింటూనే ఉండాలి. మంచిగా వింటే మనం దాన్ని ఆకలింపు చేసుకున్నట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రతి ఒక్కసారి ఇక్కడ పిలిచి మమ్మల్ని ఆదరిస్తున్న జ్యోతిబాయి గారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాసవి సీనియర్ సిటిజన్ క్లబ్ పౌరుల అధ్యక్షుడిగా మరి నిజామాబాద్ జిల్లాకి సేవలు అందిస్తున్న విదేశం సార్. మరి ఈ సంవత్సరం మన ముందు 2 ప్రధాన గోల్స్ ఉన్నాయి. సో ఒకటి సిల్వర్ జూబ్లీ ఇయర్ అనేది కంపల్సరీగా చాలా కాలం నుంచి 2019 నుంచి పెండింగ్ వస్తుంది. సో ఈ సంవత్సరం ఏంటంటే ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 25 years. మన 2099లో
మరి బ్లైండ్స్కు సాధిస్తూ కొంచెం మన రోజున ఇప్పటివరకు ఏంటంటే దానికి ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఆ బడ్జెట్ ఎస్టిమేషన్లో కొంత మనం అనుకున్నంత అచీవ్ కాకపోయినా కొన్ని కారణాల వల్ల అప్పుడే మళ్ళీ డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దు, రెండోది నెక్స్ట్ ఇయరే మళ్ళీ కరోనా బారిన పడటం, ఇవన్నీ కూడా కారణాల వల్ల మనం ఆ ప్రోగ్రామ్ చేయలేకపోయినా. సో తప్పకుండా ఈసారి ఏప్రిల్ మేలో ఆర్ జూన్ జూలైలో, సో జూలైలో కూడా కంపల్సరీగా ఈ సిల్వర్ జూబ్లీ ఏదైతే బ్లైండ్ స్కూల్ ఉందో సో దానికి మనం కంపల్సరీగా సిల్వర్ జూబ్లీ చేయాలని అనుకున్నాం. దానికి ముఖ్యంగా నేను వీరేశ్వర సార్ని అదేవిధంగా బాబాగౌడ్ సార్ని ప్రధానంగా కోరుతున్నా ఏంటంటే వీళ్ళిద్దరిని యాక్చువల్గా లీడ్ తీసుకోవాలనుకున్నాను నేను. సో బాబాగౌడ్ గారిని దానికి ఒక సామాన్య కమిటీ అనేది ఏర్పాటు చేసి సిల్వర్ జూబ్లీ కోసం ఒక సామాన్య కమిటీ ఏర్పాటు చేసి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని, సో వాళ్ళిద్దరి సహకారాన్ని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం మనం బ్లైండ్ స్కూల్ కూడా గవర్నమెంట్ డిగ్రీస్ కూడా తీసుకున్నాం బ్లైండ్ స్కూల్కి. సో రాబోయే కాలంలో ఇంతకుముందు చాలా మంది పిల్లలు అడుగుతూ ఉంటారు టీసీలు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. కానీ యాక్చువల్గా మన ఏంటంటే చారిటీ యాక్టివిటీ స్కీమ్లో ఉన్నాం మనందరికీ. అంటే చాలా మంది తెలియదు స్కీమ్ ఎప్పుడైనా క్లోజ్ కావచ్చు. గవర్నమెంట్ ఒకవేళ ఇప్పటికే దాదాపు 60% ఫండ్స్ అన్ని క్లోజ్ చేసేది. సో ఫారిన్ ఫండింగ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఒక వే ఆఫ్ ఉపయోగం ఉందంటే సిఎస్ఆర్ కూడా మన సిఎస్ఆర్ సమ్మిట్కి నేను హాజరు కావడం జరిగింది. ఆ సిఎస్ఆర్ సమ్మిట్లో కూడా చాలామంది చాలా రకాలుగా చెప్పినారు ఏంటంటే, సో కొన్ని కంపెనీలు ఏదైతే చేయాలో అది చేయకుండా మరి దొడ్డిదారిన వాళ్ళకున్న సిఎస్ఆర్ ఫండ్ని మళ్లించడం అనేది, సో ప్రాపర్గా సిఎస్ఆర్ అంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా తన లాభాల్లో 2% కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి సోషల్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అది కూడా చాలా కంపెనీలు దాదాపుగా 80% కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళే యాక్టివిటీ చేసినట్టుగా ఒక రెసిడెంట్ సృష్టించుకొని, లేకపోతే ఏం చేస్తున్నారంటే కొన్ని ఎన్జిఓస్ అలా కూడా ఉన్నాయి. ఎందుకంటే నేమ్ సెక్ ఎన్జిఓ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, బోర్డు ఉంటుంది, కొన్ని యాక్టివిటీ ఏముండవు. అలాంటి వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళ అకౌంట్లో వేసి మళ్ళీ ఈ సిఎస్ఆర్ ఫండ్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుందని మన ఒక అభయ ఫౌండేషన్ సంబంధించిన ఒక బాలచంద్ర సుబ్బు అనే వ్యక్తి మాట్లాడడం జరిగింది మన నేషనల్ సమ్మిట్లో. సో అదే జరుగుతుంది కాబట్టి మనకి ప్రాపర్గా రాబోయే కాలంలో మనకి సిఎస్ఆర్ మీద కూడా పెద్ద హోస్టల్ లేవు. గవర్నమెంట్ కూడా ఇచ్చమైన గ్రాంట్ అనేది క్లోజ్ చేసడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి సస్టైన్ అవ్వాల్సిన అవసరం మనకు ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి చేసిన బాబాగౌడ్ గారు అడ్వకేట్ మరియు పిఎల్ పారాలీగల్ వాలంటీర్ వారిని మాట్లాడుతూ కోరుతున్నాను. మేము ఎప్పుడో అందరికంటే తిరుపతి ఇక్కడ ఉండాల్సింది, కానీ అనుకోని పరిస్థితులలో ఆర్మూర్కు డీజల్ మేడం గారు మరియు మా డిఎల్ఎస్ఏ మేడం జడ్జిఎస్ గారు కూడా ఆర్మూర్కి వచ్చారు. కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితులలో వారి కార్యక్రమం కూడా అటెండ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మొట్టమొదట మీ అందరినీ మేము క్షమించాల్సిందిగా కోరుతూ, మరి యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ మొట్టమొదట 2007 ఏప్రిల్ 2 ప్రపంచ ఆటిజం డేగా గుర్తించింది. పిల్లలలో మానసిక ఎదుగుదల లేదని ఆటిజం ఉంది. ఇది సాధారణంగా 6 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉండే పిల్లలలో వైద్యులు ఇట్లాంటి దాన్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని మన పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వైద్యులు కానీ ఇట్లాంటివి గుర్తించి దాన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అది పెద్ద వ్యాధి కాదు. అది దాని గురించి అసలు మాట్లాడుకునే అవసరం ఉంది. అయితే ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ దీని మీద చర్చలు స్టార్ట్ చేశారు, దీని గురించి మాట్లాడాలి. మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే దాని గురించి ప్రజలలో అవగాహన కలుగుతాయి. కాబట్టి ఆటోని మనం దాన్ని నిర్మూలించేసి తీసేయచ్చు. ముఖ్యంగా మరి దీనికి ఎక్కువగా
జర్మనీలో హోమియో వైద్యం ద్వారా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినట్టుగా తెలుసుకున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక వ్యాధిని మనము అల్లోపతిలోకి వెళ్తే కేవలం ఆ వ్యాధిని గుర్తించి దానికి మెడిసిన్స్ ఇస్తాం. బట్ దీనికి హోమియోలో ఎట్లాంటిది అంటే ఆ వ్యాధికి కాకుండా అది రావడానికి ఏదైనా కారణాలు, పూర్తిగా బాడీలో ఎలాంటి చర్యలు దాన్ని పురుగొల్పుతుందని దాన్ని కూడా గుర్తించి దానికి వైద్యం చేస్తారు. కాబట్టి కొంతవరకు హోమియో ద్వారా దీంట్లో చాలా సక్సెస్ అయినట్టుగా గుర్తించారు. ఎప్పుడైతే ఆర్టిజమో అది కేవలము ఒకటో రెండో సిమ్టమ్సే కాకుండా అనేక రకాలైన సిమ్టమ్స్ అన్ని దాంట్లో ఆర్టిజానికి దారితీస్తాయి చిన్నపిల్లలలో. కాబట్టి అట్లాంటి హోమియో క్యాంపులు కూడా మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ సభాముఖంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నా కూతురు హైదరాబాద్లో హోమియో ఫిజిషియన్ జిమ్స్ హాస్పిటల్లో, స్టార్ హాస్పిటల్లో, అన్ని హాస్పిటల్లో పనిచేసింది. తప్పనిసరిగా ఎప్పుడైనా అవకాశం కలిగితే నా కూతురు మరియు వాళ్ళ కొలీగ్స్ డాక్టర్స్తో ఒకసారి ఇక్కడ నేను క్యాంప్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది నా స్కూల్ కాబట్టి సార్ ఇందాక చెప్పిండు మనము ఇది చేయాలని నేను సిల్వర్ జూబ్లీ అని అన్నాడు. అది సార్కి కాదు, అది నాని బాబావాడు కాదు. ఇట్లాంటి పిల్లలకు సేవ చేసే అదృష్టం నాకు కల్పించింది ఆ భగవంతుడు అని అంటే నాకు ఇంకా పరోక్షంగా సారే నాకు ఆ దేవుడు కనపడుతున్నాడు. నిజంగా నేను ఏం పూర్వజన్మ సుకృతం చేసుకుంటే తప్ప మీ ఇట్లాంటి పిల్లలకు సేవ చేసే భాగ్యం దొరకదు. అది నాకు కలిగినందుకు నేను జీవితంలో సంతృప్తి చెందుతున్నా. నేను వాస్తవంగా రిటర్న్ జర్నీలో ఉన్నాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 65. My age is now 65 because I experienced each and everything in the society. I just in a reverse gear. ఏ రకంగా చెప్పుకోవాలో నాకు అర్థమైంది లేదు. నాకు ఆయన భగవంతుడే మాకు కల్పించవచ్చు. పరిచయాలు ఏర్పాటు చేయడం, మమ్మల్ని నన్ను ఈ రకంగా చేయడం నిజంగా నేను ఎంతో సంతృప్తిగా ఉన్నా. నా సాయ శక్తిలో అలానే సక్సెస్ చేయడానికి నా ప్రోగ్రాం కాబట్టి నేను ప్రయత్నం చేస్తే నేను వాళ్ళకి నా సహాయాన్ని అందిస్తాను కోరుకుంటూ, మరి ఆర్టిజం గురించి కొన్ని సిమ్టమ్స్ ఏంటి అనేది నేను కొంచెం ఇంకా బాగుంటే బాగా అది ఆర్టిజం మీకే వస్తుంది. అయితే ఇవన్నీ సిమ్టమ్స్ ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు 80 లక్షల మంది మన భారతదేశంలో 80 లక్షల మంది ఆర్టిజంలో ఉన్నారు అని తెలుసుకున్నారు. కాబట్టి ఇది ఎవరో ఒక్కరికో ఇద్దరికో 10 మందికి సంబంధించిన సమస్య కాదు. ఇది పూర్తిగా సొసైటీకి సంబంధించిన సమస్య. దీని కొంత ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. చాలా మంది పిల్లలు మనం గమనిస్తుంటాం. కడిగిందే కడుగుతారు, చేసిందే చూస్తూ ఉంటాం. అరే ఇప్పుడే కడిగిన వాళ్ళంటే మళ్ళీ కడుగుతాం, లేకపోతే ఇంకేదైనా పని చేస్తుంటాం, తిరిగి మళ్ళీ చేస్తుంటాం. ఇది కూడా ఆటంకానికి దారి తీస్తుంది. కాబట్టి ఇదాన్ని ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిని మనం నిర్లక్ష్యం చేయదు. టైం లేదా రొటీన్గా చేస్తున్నాడు అని మనం నిర్లక్ష్యం చేస్తే అది వారి మానసిక దాని మీద కల్పించి అది పెద్ద అయిన తర్వాత, యుక్త వయసు అయిన తర్వాత ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. చేసేవాడిని కానీ అయిపోయిన తర్వాత నాకు తెలుసుకునే అవకాశం వచ్చింది. సో తిరిగి నేను అంత అదృష్టవంతం, విధంగా ఉపాధ్యాయులైనా నేను అంతా కూడా అదృష్టవంతం. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమాలను నన్ను ఆహ్వానించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ వృత్తి రీత్యా ఆయన పౌరోపాధ్యాయుడు. సో ఏ కార్యక్రమానికి పోయినా సో ఆ కార్యక్రమం మీద అవగాహన పెంచుకొని కొంత ప్రిపేర్ అయిపోతాడు. సాధారణంగా ఏ కార్యక్రమం అయినా కొంత అవగాహన పెంచుకొని పోతాడు. సో ఇప్పుడు కూడా స్టడీస్ అన్నారు. సో ఆయన క్లాసులుగా రిటైర్ అయ్యి 7 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఆయన లర్నింగ్ గూగుల్లో పోయి చర్చ చేసి తీసుకొస్తున్నాడు, మాట్లాడాడు. సో ఇందాక మన అనుకున్న ఇందాక డాక్టర్ గారు చెప్పిన కొన్ని లక్షణాలు, డాక్టర్ గారు చెప్పిన కొన్ని లక్షణాలు మరి చెప్పగలిగిన సో ఎట్లా ఉంటాయి సాధారణంగా ఆటిజం పిల్లలు ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పేసి ఆయన ప్రిపేర్ చేశాడు. సో ఆయన
రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు పారాలీగల్ వాలంటీర్గా కోర్టులో పనిచేస్తాడు. జడ్జికి చాలా ప్రియమైన పిఎల్వి. సో జడ్జి గారి ప్రోగ్రాం వల్ల ఆర్మూర్లో ఉంది. జిల్లా కలెక్టర్ గారు, డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ గారు ఇద్దరు కూడా ఆర్మూర్ వెళ్తే ఆర్మూర్ వెళ్ళి ఆ ప్రోగ్రాం చేసినంత వరకు అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి రావటం అనేది ఆయనకున్న కమిట్మెంట్కి నిదర్శనం. సో రియల్లీ మేమైతే అనుకున్నాం తప్పకుండా ఒక రైట్ పర్సన్ని ఒక లోకల్ పర్సన్ కమిటీకి చైర్మన్గా పెట్టుకోవటం, రాబోయే కాలంలో సిల్వర్ జూబ్లీ కూడా మరి వారిని మేము చైర్మన్గానే ఉండమని అడగడం జరిగింది. సో ఈ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఫర్దర్. సో ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా విన్నారు చాలా వరకు. సో ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయాలంటే కేవలం అవగాహన కోసమే ఏర్పాటు చేయబడింది. ఇంకా కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నట్టుగా బాగుండేది. ఇప్పుడు వస్తున్నారు కూడా కొంతమంది పేరెంట్స్. సో మనం ఏదైతే మనం ఇండియన్ స్టాండర్డ్ టైం సో 10 గంటలు 11 స్టార్ట్ చేయడం ఇట్లా న్యాచురల్గా ఉంటుంది. పేరెంట్స్లో కూడా ఆలోచన ఉంటుంది. సో అనుకున్న టైంకి ఎక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలి, బట్ స్నేహాలు కన్నడ టైం స్టార్ట్ కావాలి. ఈరోజే నేను అనుకున్నది ఏంటంటే కొన్ని కారణాల వల్ల మరి మన ఇంకా ఒక్కరు రాకపోవడం వల్ల ఒక మనలో వేడిగా స్టార్ట్ చేసినాం అనుకుంటున్నాను. సో ఏమైనప్పటికీ కూడా ఆటిజం అనేది ఒక సమస్య. అవగాహనతో తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే అవగాహన ద్వారా వాళ్ళను మార్పు తీసుకొస్తానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలు చెప్పారు, ఇందాక రామరాజ గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్పినారు, వికాస్ గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్పినారు ఏంటంటే ఈ పిల్లల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసి మరి చాలామంది ఏంటంటే ఐటీపై కాంటాక్ట్ లేకపోవడం, మనం చూసినప్పుడు స్పందించకపోవడం. సో ఇవన్నీ కూడా ప్రధానంగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలు కూడా ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఐసోలేషన్ ఉండటం, కొంతమంది ADHD బాధపడటం. సో ఇవన్నీ కూడా సాధారణంగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం ఐడెంటిఫై చేస్తాం కొంతమంది పిల్లలు. మన దగ్గర కూడా 10 మంది ఆటిస్టిక్ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళని మనం క్వశ్చన్ అడుగుతుంటే వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో బట్ ఏంటంటే వాళ్ళు రెండో చూసుకుంటూ మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మనం చెప్పేది వినట్లేదేమనుకుంటాం కానీ బట్ వాడు మనం మాట్లాడే ప్రతి మాటను కూడా వాడు అర్థం చేసుకోగలుగుతాడు. వాడు కానీ వాడు ఐ కాంటాక్ట్ లేకపోవడం వల్ల మనం కూడా అనుకుంటాం మనం చెప్పేది వాడు వినిపించుకోవట్లేదని. బట్ డెఫినెట్గా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, తెలుసుకుంటారు. సో ఇది అవగాహన మాత్రమే ఈ ఆటిజంని తగ్గించడానికి ప్రధాన సూత్రం. సో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. సో రాబోయే కాలంలో కూడా మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం. 38 to 40 ప్రోగ్రామ్ చేసినాం మనం. సో అన్ని కార్యక్రమాలు చేసినాం. సో రైట్ ఫ్రమ్ ఆటిజం డే మొదలుకొని అది ఏప్రిల్ 2వ తారీఖు స్టార్ట్ అవుతే మళ్ళీ మార్చి 31 వరకు. లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ కండక్టెడ్ 39-40 ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో మార్గోత్సవానికి తప్పకుండా ప్రోగ్రాం చేస్తుంది. సో మనం కూడా ప్రతిసారి డయాస్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. డయాస్ ఉన్న వ్యక్తులని ప్రతిసారి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ఇన్వాల్వ్ చేస్తున్నాం, జిల్లాధికారులు ఇన్వాల్వ్ చేస్తున్నాం, జ్యుడిషియరీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో చాలా రకాల డాక్టర్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. పబ్లిక్ చాలా వరకు తీసుకోగలుగుతున్నాము. సో ఈ సందర్భంగా మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు బాధ్యత ఇది కాబట్టి మరి ప్రిన్సిపల్ గారిని అతిథులు
చేస్తున్నారు మన లోకల్ పబ్లిక్ కమిటీ చైర్మన్ బాబాగౌడ్ గారు, మరి స్పెషల్ స్కూల్ ఫర్ ఇంటలెక్చువల్ డిజేబుల్ ప్రిన్సిపల్ రాజేశ్వరి గారు, మరి కార్యక్రమం పాల్గొంటున్న విద్యార్థులు, ముఖ్యంగా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు చెప్పుకుంటార ఆస్మా, సో నేహా, వికాస్, అబ్దుల్ రహమాన్, సంజయ్, మరి క్రిష్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి కొంత ప్రాక్టీస్ తగ్గిందనిపిస్తుంది నాకు. వాయిస్ ఇవ్వట్లేదు, సౌండ్ ఇవ్వాలనుకుంటున్నాం కానీ వాయిస్ ఇవ్వట్లేదు. కొంచెం వాయిస్ సేవ్ చేసుకోవాలి. మరి 4వ తారీఖు రోజు ఏముంది, 4వ తారీఖు రోజు వచ్చింది కాబట్టి పిల్లలు ఇవాళ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో